అధ్యాయం 2వ వచనంలో నయమాను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నయమాను ఇంటికి ఒక చిన్న బిడ్డను బానిసగా తీసుకొని వచ్చారు. ఆ చిన్న బిడ్డ తన యజమానునికున్న కుష్ఠరోగమును గురించి గమనించి ఒక మంచి కార్యాన్ని చేసిందంట. చెడు చేయలేదు. నేను బానిసగా ఉన్నాను కదా, నేను ఎందుకు చేయాలని ఆలోచన బిడ్డకు రాలేదు. కానీ ఆ చిన్న బిడ్డ బానిసగా ఉన్నప్పటికీ కూడా నయమాను భార్య దగ్గరికి వెళ్ళి, మా దేశంలో మా ప్రాంతంలో దైవజనుడున్నాడు, ఆయన దగ్గరికి వెళితే అయ్యగారి ఆరోగ్యము బాగుపడుతుంది అని ఆమె ఒక మంచి కార్యమును ఆ బిడ్డ చెప్పగలిగింది. ఆమె శత్రుగా భావిస్తున్న ఆమెను బానిసగా చూస్తున్న ఆ బిడ్డ నాకెందుకులే అనుకోలేదు. కానీ తన యజమానునికి మంచి కార్యమును చేసి ఆ యజమానుని ఆరోగ్యము బాగవ్వడానికి ఒక కారణమైంది. ఈరోజు దేవుని బిడ్డలైన మనకు ఎంతమంది కీడు చేసినా, అపాయము చేసినా, మనల గురించి చెడుగా మాట్లాడినా